జై జాగృతి జై జాగృతి కవితక్క గారి నాయకత్వం కవితక్క గారి నాయకత్వం కవితక్క గారి నాయకత్వం జై జై తెలంగాణ జై తెలంగాణ జై జాగృతి జై జాగృతి జై కవితక్క జై కవితక్క. ఈరోజు మాసంటి కృష్ణవేణి గారి ఆధ్వర్యంలో చేరుతున్నటువంటి సోదరులందరూ కూడా జాగృతిలకు స్వాగతం. మరి కవితక్క నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావం సందర్భంగా వారి యొక్క రాజకీయ పార్టీని స్వాగతిస్తూ మరి ఈరోజు కృష్ణవేణి ఆధ్వర్యంలో చేరుతున్నటువంటి వారందరూ కూడా నిదర్శనం ఒకటే, మహిళలు అదేవిధంగా పెద్ద ఎత్తున మరి కవితక్క నాయకత్వాన్ని బలపరిచేందుకు ముందుకొస్తున్నారో ఈ చేరికలను బట్టి మనకు అర్థమవుతా ఉంది. మరి గత కొన్ని రోజులుగా కరీంనగర్ జిల్లాలో జాగృతిలో పనిచేస్తాం, కవితక్క బాటలో నడుస్తామని చెప్పి విస్తృతంగా జాగృతిలోకి వస్తున్నటువంటి వారందరినీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో కవితక్క నాయకత్వంలో నూతన రాజకీయ పార్టీ రాబోతా ఉంది. అది బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండేటువంటి రాజకీయ పార్టీ, మరి ముఖ్యంగా మహిళలకు ఎల్లప్పుడూ ప్రోత్సహించేటువంటి పార్టీ, మహిళలకు సమాన అవకాశాలు ఇచ్చేటువంటి పార్టీ. ఎందుకంటే మా పార్టీ అధ్యక్షురాలే కవితక్క మహిళ కనుక పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా మహిళలకు అవకాశాలు దక్కబోతా ఉన్నాయి. మహిళలకు సంక్షేమ పథకాలు అందేటువంటి విధంగా రూపకల్పన జరుగుతూ ఉంది. రేపొద్దున అధికారంలోకి వచ్చినా కూడా మరి ఆనాడు చెప్పినటువంటి విధంగా ఆకాశంలో సగం అవకాశాలలో సగం అన్నట్లుగా జాగృతిలో కూడా సమాన భాగంగా ఈరోజు మహిళలకు పెద్ద ఎత్తున అవకాశాలు దక్కేటువంటి అవకాశం ఉంది కనుక మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా చాలామంది ఈరోజు కవితక్క నాయకత్వాన్ని బలపరుస్తూ జాగృతిలో చేరుతారు. వాళ్ళందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఖచ్చితంగా కరీంనగర్ జిల్లా నుండి రాష్ట్ర పార్టీ ఆవిర్భావ సభకు హైదరాబాద్లో జరిగేటువంటి సభకు మునిరాబాద్లో జరిగేటువంటి సభకు కరీంనగర్ జిల్లా నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్ళి మరి కవితక్క పార్టీని స్వాగతించేందుకు కూడా ప్రజలు ఇప్పటికే మేము వస్తాం, మేము కూడా కవితక్క నాయకత్వాన్ని బలపరిచేందుకు హైదరాబాద్కు వస్తాం, ఆ ఆవిర్భావ సభలో పాల్గొంటామని చెప్పి ప్రజలు ఈ మండలాల నుండి ఇప్పటికే ముందుకొచ్చి మాకు సమాచారం ఇస్తా ఉన్నారు. తప్పకుండా వాళ్ళందరినీ కలుపుకొని కరీంనగర్ జిల్లా నుండి పెద్ద ఎత్తున వెళ్ళి ఆ యొక్క సభను విజయవంతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.